నమస్కారం రైతు సోదరులకు శుభోదయం. నీలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఒక్కోసారి మన ఆలోచనలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. మనకు సంతృప్తినిచ్చే పనిని మొదలు పెట్టే వరకు అది మనల్ని వీడిపోదు. ఆ విధంగానే సాఫ్ట్వేర్ రంగంలో వృత్తి చేస్తున్నా, సొంతంగా ఏదో సాధించాలి అనే తపన, విదేశాలు తిరుగుతున్నా కూడా స్వదేశంలో ఇంకేదో సాధించాలనే ఆశయం వెరసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ విస్తీర్ణంలోనే నీటి వినియోగం కూడా ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేని ఆర్ఏఎస్ పద్ధతిలో చేపల పెంపకం వైపు అడుగులేశాడు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ గ్రామానికి చెందిన పరశురాం. కోళ్లు, పాడి పెంపకం లాగానే కాస్త శ్రమిస్తే చేపల పెంపకం కూడా మంచి లాభాలను చేకూరుస్తుంది రైతులకు. ఆ విధంగానే తనకున్న కొద్దిపాటి స్థలంలోనే తగు జాగ్రత్తలతో ఈ పద్ధతి చేపల పెంపకంలో లాభాలను ఆర్జిస్తోన్న పరశురాం సక్సెస్ స్టోరీపై నీలతల్లి ప్రత్యేక కథనం. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ గ్రామానికి చెందిన పరశురాం సాఫ్ట్వేర్ రంగంలో వృత్తి చేస్తూ విదేశాల్లో పర్యటించేవాడు. కానీ స్వంతంగా వ్యాపారం చెయ్యాలి అనే ఆలోచన అతన్ని చేపల పెంపకం వైపు మళ్లించింది. ఆహార ఉత్పత్తుల్లో ప్రత్యేకమైన విశిష్టత కలిగిన చేపల పెంపకంపై అనుభవాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. మేము ఆర్ఏఎస్ సిస్టంలో చేపల పెంపకం చేస్తున్నామండి. ఇక్కడ దీనిలో మనకు మెయిన్గా నేను ఈ సిస్టమ్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, తక్కువ స్పేస్లో ఎక్కువ ప్రొడక్షన్ తీయగలిగే సిస్టమ్ ఈ చేపల పెంపకంలో ఇది ఒక బెస్ట్ ప్రొడక్షన్ మెథడాలజీ అండి. మీకు బయోఫ్లాక్ అలాంటి వేరే మెథడాలజీస్ ఉన్నప్పటికీ ఆర్ఏఎస్ అనేది నేను ఎంచుకోవడం జరిగింది. దీనిలో ఇది స్టార్ట్ చేసే ముందు నేను వివిధ ప్రాంతాల్లో, దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరగడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో కొన్ని ట్రైనింగ్స్ తీసుకోవడం కూడా జరిగింది. అలాగే కొంతమంది ఫార్మర్స్ని కూడా కలవడం జరిగింది. దానిలో వాళ్ళు ఎదుర్కొంటున్న ఒడిదుడుకులను చూసి వాటిల నుంచి నేర్చుకున్నాము. దానిలో ఎలా అధిగమించవచ్చు అనేది మేము ఇక్కడ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసాము. అలాగే ఈ పద్ధతిని కొత్తగా పెట్టాలనుకుంటున్న రైతులకి నేర్పించాలి అనే సదుద్దేశంతో కొంతమంది ఫార్మర్స్ ఎవరికైతే ఎంతజాదం ఉందో వాళ్ళు వచ్చి చూసేలాగా మేము చేస్తున్నాం. అయితే ఇక్కడ మేము ట్రైనింగ్స్ అలాంటివి ఏమీ అరేంజ్ చేయట్లేదు, కాకపోతే ఫామ్ విజిట్ మాత్రం అలౌ చేస్తున్నామండి. హోటల్ ఇండస్ట్రీ కానీ వేరేది ఏదైనా పెడదాము అని చెప్పేసి అనుకుంటున్న క్రమంలో నాకు అన్ఎక్స్ప్లోర్డ్ సెక్టర్ అనేది ఒకటి కనబడింది. ఫిషరీస్ లోపల ఏది కూడా సిస్టమేటిక్గా ఇప్పటివరకు లేకుండా జరుగుతూ వచ్చింది. మనం చేప కొనాలి అంటే ఎక్కడైనా వెళ్తే రోడ్ పైన ఎక్కడో పక్కకు రోడ్ పైన కవర్ వేసి పెట్టడం అలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడు కొద్దిగా అవగాహన వచ్చి కొన్ని షాప్స్ కూడా తెరుస్తున్నారు. అయినప్పటికీ కూడా అన్ఎక్స్ప్లోర్డ్ సెక్టర్గానే మిగిలిపోయింది. దీనిలో చాలా స్కోప్ ఉంది అని చెప్పేసి ఈ సెక్టర్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మేము సీబాకి, సీఫా, ఆర్జీసీఏ, సిఫ్రీ ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో చేపలకు సంబంధించిన అనేక కోర్సెస్ అటెండ్ చేయడం జరిగింది. అలాగే చేప పైన పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే దీనిలోకి వచ్చాను. నేను కొత్తగా వచ్చే వాళ్ళకి అదే చెప్తాను, ఏంటి అంటే ఎవరో చెప్పారు చేపలు ఇలాంటి పద్ధతిలో చేపలు పెంచడం వల్ల చాలా లాభాలు వచ్చేస్తున్నాయని చెప్పేసి దీనిలోకి రాకండి. పూర్తిగా అవగాహన తెచ్చుకున్న తర్వాతే ఈ చేపల పెంపకంలోకి మీరు అడుగుపెట్టండి. ఇది స్కోప్ ఉన్న ఇండస్ట్రీ, కాకపోతే మీకు అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. చేపల ప్రొడక్షన్ ఎలాగే చేస్తారు అంటే చెరువుల్లో కానీ కుంటల్లో కానీ ఇలాంటి పద్ధతిలో చేస్తుంటారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే చేపలు మనం వేసేది తక్కువ వేస్తాం. ఎకరానికి 3,000 పిల్లలో 4,000 పిల్లలో వేసి దాని మలమూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ ఉన్న జీవ వైవిధ్యానికి అవి కన్జ్యూమ్ చేసేసి వాటిని బ్రేక్ డౌన్ చేసి ఇవి హెల్తీగా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. అదే ఆర్ఏఎస్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ప్రొడక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ ఇవి చేపలు వదిలే మలమూత్రాలు కానీ ఈ ఫీడ్లో మిగిలిపోయిన వ్యర్థాలు కానీ కింద అక్యుములేట్ అయిపోయేసి పొల్యూషన్ చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే దీన్ని మనము మన ఆర్ఏఎస్ సిస్టంలో తీసుకొని వాటర్ని మళ్ళీ వ్యర్థాలన్నీ కలెక్ట్ చేసి దాన్ని ఫిల్టర్ చేసి దానిలో ఉన్న వ్యర్థాలన్నీ తీసేసి
మళ్ళీ చేపలకి పంపడం జరుగుతుంది. ఈ పద్ధతిలో మనకు తక్కువ విస్తీర్ణం, తక్కువ నీటి ఖర్చు, మనము లేబర్ కూడా తక్కువ అవుతుంది. జనాలు మనం 10 ఎకరాలలో తిరిగి చేయాలి అనుకుంటే 10 ఎకరాలు తిరగాలి అంటే మనకు దాదాపు 3-4 గంటలు పట్టేస్తుంది. అదే ఇక్కడ అనుకోండి, ఈ 1/2 ఎకరం విస్తీర్ణంలో మనం ఇక్కడ ఒక మనిషితో అంతే ప్రొడక్షన్ తీయడం. సాధారణంగా పెద్ద పెద్ద చెరువుల్లో చేపల పెంపకం చేయడం చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడున్న ఆధునిక పద్ధతుల్లో తక్కువ స్థలంలోనే ఎక్కువ చేపలను సాగు చేసుకునే విధానాలు చాలానే ఉన్నాయి. ఆ కోవకే చెందుతుంది RAS పద్ధతి. మరి ఈ పద్ధతిలో చేపల సాగు ఎలా ఉంటుంది? తక్కువ నీటి అవసరం ఎలా సాధ్యం? అలాగే ఎలాంటి చేపలకు ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. RAS పద్ధతిలో వచ్చేసరికి మనం ఏ చేప అయినా పెంచుకోవచ్చు. అయితే కొన్ని చేపల్లో కొన్ని మార్పులు చేర్పులు కొన్ని చేయాల్సి వస్తుంది. కొన్ని హైలీ సెన్సిటివ్ ఫిషెస్ ఉంటాయి, కొన్ని హార్డ్ ఫిషెస్ ఉంటాయి. వాటి బయాలజీని అర్థం చేసుకోగలిగి మన సిస్టమ్ని ఆ రకంగా దానికి అనుగుణంగా మనం బిల్డ్ చేసుకున్న రోజు మనం ఏ చేప అయినా పెంచుకోవడానికి RASలో వీలుంటుంది. హార్డ్ ఫిషెస్కి వచ్చేసరికి మనకు పంగీషియస్ కానీ తిలాపియా కానీ హార్డ్ ఫిషెస్ అండి. అయితే వీటిని మనం మొదట పెంచే వాళ్ళు వీటిని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. అదే మీరు సెన్సిటివ్ ఫిషెస్కి వెళ్ళినప్పుడు మనకు పండుగప్ప కానీ సీబాస్ అంటాం, ఓకే, అలాగే మరల్ హై వాల్యూ ఫిషెస్ ఇవి, కాకపోతే సెన్సిటివ్ ఫిషెస్. సో దీన్ని ఇలాంటివి పెంచేప్పుడు కొద్దిగా RAS సిస్టంలో మార్పులు అనేది చేసుకోవాలి. ఫిల్టరేషన్స్ క్లీన్గా ఉండడం కానీ, కొద్దిగా దానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ సెటప్ చేయడంలో కానీ కొద్దిగా జాగ్రత్త పెట్టాల్సి వస్తుంది. RAS పద్ధతిలో మనము వివిధ రకాల చేపలు పెంచుకోవచ్చు. అయితే మనకు ఈ తెల్ల చేప అంటాము, రోహు, కట్ల, మృగాలు, ఓకే, ఇలాంటివి మనకు ఇక్కడ పెంచినా కొద్దిగా లాభసాటిగా ఉండవు. కాబట్టి అలాంటి చేపలు సెలెక్ట్ చేసుకోకూడదు అని చెప్పేసి నా ఉద్దేశం. ఓకే, ఏ చేప అయినా సరే కొద్దిగా మార్కెటబిలిటీ అనేది చేసుకోగలిగిన చేపని ఎంచుకోవడం, ఓకే, దాన్ని మనం పెంచుకొని దాన్ని లాభాలకు అమ్ముకోవడం ఉత్తమం. అయితే దీనిలో ఎప్పుడైనా సరే రైతు నష్టపోకుండా ఉండాలి అంటే వాల్యూ అడిషన్ అనేది చాలా కీలకం. ఓకే, వాల్యూ అడిషన్ అంటే మనకు చేపని తీసుకెళ్ళేసి మార్కెట్లో అమ్మేసి, ఓకే, దళారీ వ్యవస్థకి లోబడకుండా మన సొంతంగా దాన్ని మార్కెట్ చేసుకోగలిగితే చాలా ఉత్తమం. అలాగే దీనిలో మీరు ఒకవేళ కర్రీ కట్ లాంటిది కానీ, పచ్చళ్ళు కానీ, ఇలాంటివి ఏవైనా వాల్యూ అడిషన్ ఫిలే చేయడం కానీ, ఇలాంటి వాల్యూ అడిషన్స్ చేసుకున్నప్పుడు మీరు లాభాలు చవి చూసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. RAS పద్ధతిలో వచ్చేసరికి మనకు మామూలుగా నేను చేసింది సిమెంటెడ్ ట్యాంక్స్ అండి. సిమెంటెడ్ ట్యాంక్స్ కాకుండా మనకు కొలాప్సబుల్ HDB ట్యాంక్స్ దొరుకుతాయి, దానిలో కూడా చేసుకోవచ్చు. అంటే ఫ్రేమ్ పెట్టేసి HDB షీట్ వేసి దానిలో వాటర్ నింపుకొని చేస్తారు, అది భూమి ఉపరితల పైన చేస్తారు. అయితే ఇది వచ్చేసరికి సిమెంటెడ్ ట్యాంక్స్ వచ్చేసి కొద్దిగా భూమిలో ఉంటాయి. అండ్ దీనికి కొద్దిగా భూమి సపోర్ట్ ఉండడం వల్ల కొద్దిగా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ దీని లైఫ్ టైం వచ్చేసి ఎక్కువ అండి. అదే మనకు ఈ HDB షీట్స్ చేయడం వల్ల కొద్దిగా ఆ లైఫ్ స్పాన్ అనేది తగ్గుతుంది. అలాగే దాని కాస్ట్ దీని కాస్ట్ కంపేర్ చేసుకుంటే కొద్దిగా మనకు కాస్ట్ వేరియన్స్ కూడా కన్సిడరబుల్గా ఉంటుంది. అలాగే స్టీల్ ట్యాంక్స్, ఈ మధ్య స్టీల్ ట్యాంక్స్ కూడా వస్తున్నాయండి. సో స్టీల్ ట్యాంక్స్లో కూడా చేసుకోవచ్చు. అయితే మనకు స్టీల్ ట్యాంక్లో చేసినప్పుడు కాస్ట్ అనేది కొద్దిగా ఎక్కువ అవుతుంది, కాకపోతే డ్యూరబిలిటీ అనేది ఉంటుంది. సో ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు ట్యాంక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి తగ్గట్టుగా మీ ఇన్వెస్ట్మెంట్ అనేది మారిపోతూ ఉంటుంది. RAS పద్ధతిలో షెడ్ నిర్మాణం చాలా ముఖ్యమైనది. అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి పెట్టుబడులు కూడా మారుతూ ఉంటాయి. అదే క్రమంలో చేపల పెంపకంలో తగిన జాగ్రత్తలు కూడా అవసరమే. మరి ఈ పద్ధతిలో ఉండే నీటిగుంట నిర్మాణ రకాలు, అదేవిధంగా చేపలు ఎదిగే క్రమంలో రోగాలను ఎలా గుర్తించాలి అనే విషయాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నర్సరీ చేసుకోవడం ఉత్తమం. నర్సరీ ట్యాంక్స్ అనేవి చిన్నగా ఉంటాయి, 1000 లీటర్ల ట్యాంక్ దగ్గర నుంచి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు.
అలాగే 10,000 లీటర్ల ట్యాంక్ వరకు నర్సరీలో చిన్న చేపల్ని తీసుకొచ్చి దానిలో పెంచుకొని ఆ తర్వాత మళ్ళీ పెద్ద ట్యాంక్లోకి మార్చుకోవడం అనేది, గ్రో ట్యాంక్స్లోకి మార్చుకోవడం అనేది మంచి పద్ధతి. అలాగే మీరు అన్నీ ఒకే ట్యాంక్లో చేయాలనుకోవడం అంత ఉత్తమమైన పద్ధతి కాదు. ఓకే, కాబట్టి గ్రో ట్యాంక్స్ వేరేగా పెట్టుకోండి, నర్సరీ ట్యాంక్స్ వేరేగా పెట్టుకోండి. చిన్నపిల్లలు వచ్చినప్పుడు మీరు నర్సరీ లోపల గ్రో చేసుకొని ఓ సైజు వచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చి పెద్ద వాటిలో వేసుకోవడం మంచిది. అలాగే దీనిలో ఏంటంటే మనకు చేపలు చాలామంది చెప్తుంటారు 5 నెలల్లో పెరిగిపోతాయా, 6 నెలల్లో పెరిగిపోతాయా అని చెప్పేసి. యాక్చువల్గా చేపల బయోలాజికల్ డ్యూ కోర్స్ ఏదైతే ఉంటుందో గ్రో అవ్వడానికి, అది పూర్తిగా ప్రకృతి పరంగా ఎలాగైతే ఉంటుందో ఆర్ఏఎస్ సిస్టంలో కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు నర్సరీ అనేది పెట్టుకున్నప్పుడు నర్సరీలో మీరు ఓ 2 నెలలు చేప పెరిగే కాలం 8 నెలలు ఉంది అంటే ఓ 2 నెలలు నర్సరీలో పెంచుకొని ఆ తర్వాత 6 నెలలు గ్రో అవుట్లో పెంచుకోవడం వల్ల మీకు 2 క్రాప్స్ 2 పంటలు సంవత్సరంలో తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఆర్ఏఎస్ పద్ధతికి వచ్చేసరికి మనకు చేప అనేది మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. మనకు ఏదైనా చేప ఏదైనా కొన్ని డిజీజెస్ వచ్చినా, ఏదైనా సైన్స్ చూపించినా అది మనం పసిగట్టే ఛాన్సెస్ చాలా బాగుంటుంది. అదే మనము న్యాచురల్ పద్ధతిలో అంటే చెరువులో ఎక్కడో చేప ఉంటుంది, మనకు కనబడకపోవచ్చు. అది ఏదైనా జరిగినా మనకు కంటికి తెలియకుండా జరిగే నష్టం కింద జరిగిపోతూ ఉంటుంది. ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు పూర్తిగా చేపలపైన అవగాహన ఉండాలి. అలాగే వాటర్ కెమిస్ట్రీ అనేది తెలిసి ఉండాలి, ఫిష్ బయాలజీ అనేది తెలిసి ఉండాలి, ఫిష్ హెల్త్ గురించి కూడా తెలిసి ఉండాలి. మనకు ఫిష్ ఎప్పుడైతే కొన్ని సిమ్టమ్స్ అనేది చూపిస్తుందో దానికి మనం రియాక్ట్ అయ్యి తొందరగా దాన్ని ఏదైనా యాక్షన్ తీసుకునేదానికి వీలు ఉంటుంది. అలాగే దీనిలో మెయిన్గా చూపించేది ఏంటంటే చేప దాని చర్మం పైన ఏదైనా మచ్చలు ఏర్పడడం కానీ, దాని ఫిన్స్ కొద్దిగా డిటరేట్ అవ్వడం కానీ, ఓకే లేదు చేప ఈదడం లోపల పక్కకు ఈదడం కానీ, ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ చూపిస్తూ ఉంటుంది. దానికి మనం తగిన యాక్షన్ తీసుకొని దాన్ని మనం క్వారంటైన్ చేసి అవసరమైతే మన సొంత ల్యాబ్ ఉండడం ఉత్తమము. దాన్ని డైసెక్షన్ చేసి దానికి ఏం జరిగిందనేది తెలుసుకునే అంత నాలెడ్జ్ ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం అండి. పోషకాలు అధికంగా ఉండే ఈ చేపల పెంపకంలో నీటి వినియోగంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆర్ఏఎస్ పద్ధతిలో సాగు చేసే చేపల దిగుబడి ఏ విధంగా ఉంటుంది? ఈ చేపలకు మార్కెట్ పరంగా ఎలాంటి డిమాండ్ ఉంది? ఆ వివరాలు నిర్వాహకుడు పరశురామ్ మాటల్లో తెలుసుకుందాం. సిస్టమేటిక్గా వచ్చేసరికి చేపలు లైవ్గా ఎలా పెంచుతాము అనేది ఇక్కడ మనం తెలుసుకుందామండి. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనకు ప్రతి ట్యాంక్లో ఇది వచ్చేసి 20 ఫీట్ డయా ఉంటుంది, 6 ఫీట్ డెప్త్ ఉంటుంది. ఓకే, వాటర్ లెవెల్ వచ్చేసి దాదాపు 5 ఫీట్ హైట్ ఉంటుంది. సో దీనిలో మనం దాదాపు ఇక్కడ నేను 5,000 చేప పిల్లలు వేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు 200 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు దాని సైజ్ అనేది ఉందండి. ఓకే, సో ఈ పద్ధతిలో ఏమవుతుందంటే ఈ 5,000 చేపలు ఇక్కడ ఉన్నప్పుడు దీని ఎక్స్క్రీట్స్ ఏవైతే చేప వ్యర్థాలు మూత్రం అనేది ఉన్నాయో, అలాగే ఈ ఫీడ్ వేస్టేజ్ ఏదైతే ఉందో అది కిందికి వెళ్ళి సెటిల్ అవుతుందండి. ఈ కిందికి వెళ్ళి సెటిల్ అయిన దాన్ని మనం ఈ సెంట్రల్లో ఒక పైప్ ఉందండి. ఈ పైప్లో కింద మనకు సెంట్రల్గా ఒక 4 ఇంచ్ పైప్ ఉంటుంది, దాని ఎక్స్టర్నల్గా 6 ఇంచ్ పైప్ ఉంటుంది. ఈ 6 ఇంచ్ పైప్కి ఒక హోల్స్ కింద హోల్స్ ఉండడం కానీ కింద గ్యాప్ ఉండడం కానీ జరుగుతుంది. దాని ద్వారా ఏదైతే ఎక్స్క్రీట్స్ ఉన్నాయో కింది నుంచి పైకి వెళ్ళి దానిలోకి ఎక్స్క్రీట్స్ అనేది వెళ్తాయి. ఓకే, మనము ఈ ఎక్స్క్రీట్స్ వెళ్ళేసి మనకు ఒక సంప్ ట్యాంక్ అనేది ఉంటుందండి, అక్కడ పడతాయి. అక్కడ నుంచి ఫిల్టరేషన్ అనేది మొదలవుతుంది. ఓకే, ఆ ఫిల్టరేషన్ అనేది జరిగిన తర్వాత మళ్ళీ వాటర్ వచ్చేసి ఇదే ట్యాంక్లో ఇలాంటి పైప్స్ ద్వారా మళ్ళీ ట్యాంక్స్లోకి వస్తాయండి. ఓకే, సో మనం ఇప్పుడు అక్కడ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి చూద్దాం, అసలు ఫిల్టరేషన్ అనేది ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. ఇందాక నేను చెప్పినట్టు
ఎక్కడైతే ఫిల్టరేషన్ స్టార్ట్ అవుతుందో అంటే ట్యాంక్స్లో నుంచి వాటర్ అనేది ఫిల్టరేషన్ సిస్టంలోకి రావడానికి ఇక్కడికి వస్తుందండి. ఇది డ్రైన్ ట్యాంక్ అంటారు. ఓకే, ఈ డ్రైన్ ట్యాంక్లోకి నుంచి మనకు ఇక్కడ ఓ మోటార్ ఉందండి. ఈ మోటార్ ద్వారా దీనిలోకి వచ్చిన వ్యర్థాలని మనం తీసుకెళ్ళి ఫిల్టరేషన్ సిస్టమ్కి ఇస్తామండి. సో ఆ ఫిల్టరేషన్ సిస్టమ్ అనేది ఇక్కడ ఉందండి. దీనిలో నేను వివిధ ఫిల్టర్స్ వాడచ్చు. ఈ ఫిల్టరేషన్ అనేది యాక్చువల్గా ఫిల్టరేషన్ సిస్టమ్ మొత్తం కలుపుకుంటే కీలకమైన పాత్ర అండి. ఆర్ఏఎస్ సిస్టంలో మొత్తానికి కీలకమైన పాత్ర పోషిస్తుంది. అలాగే ఈ ఫిల్టరేషన్లో సీవ్ ఫిల్టర్ నేను వాడానండి. నేను డ్రమ్ ఫిల్టర్ వాడట్లేదు. నాకు డ్రమ్ ఫిల్టర్ వాడడం వల్ల నాకు 2 మోటార్స్ పెట్టాల్సి వస్తుంది. దానిలో ఒక మోటార్ తిప్పడానికి సీవ్ని తిప్పడానికి రెండో మోటార్ వచ్చేసి స్ప్రింక్లర్ కింద పనిచేస్తుంది. అయితే నేను ఆ 2 మోటార్లకు అయ్యే ఖర్చుని నేను ఇక్కడ సేవ్ చేసుకోగలుగుతున్నాను. నేను యూజ్ చేస్తున్నది కంప్లీట్గా గ్రావిటీ టెక్నిక్ని యూజ్ చేస్తున్నాను. సో సీవింగ్ లోపల మనకు ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో అవి కిందికి కొట్టుకొస్తాయి. సీవ్ ఫిల్టర్లోకి వాటర్ ఎప్పుడైతే ట్రికిల్ ఫిల్టర్ అంటాం. ఓకే, అక్కడ నుంచి ట్రికిల్ అవుతుంది. ట్రికిల్ అయిన తర్వాత అక్కడ మనకు కొద్దిగా బయోలాజికల్ బయోబాల్స్ అండ్ కొన్ని స్క్రబ్బర్స్ ఉన్నాయి. దానిలో ఆ ట్యాంక్లో పడ్డప్పుడు ఆ ట్యాంక్లో నుంచి వాటర్ అనేది ఇక్కడ సెడిమెంటేషన్ ట్యాంక్లోకి వస్తుందండి. ఇక్కడ 3 సెడిమెంటేషన్ ట్యాంక్స్ ఉన్నాయి. అక్కడ సీవ్ లోపల ఏవైతే వ్యర్థాలు అనేది పట్టుకోవడం జరిగిందో అవి దానికంటే చిన్న పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ పట్టుబడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సెడిమెంటేషన్ ట్యాంక్స్ లోపల ఈ 3 సెడిమెంటేషన్ ట్యాంక్స్ కొద్దిగా దీన్ని జిగ్జాగ్గా ఉన్నదండి. జిగ్జాగ్ ఉండడం వల్ల వాటర్ అనేది ఒకే సీక్వెన్స్లో ఫ్లో కాకుండా కొద్దిగా తిరుగుతూ వస్తుంది. ఆ పద్ధతిలో కూడా కొద్దిగా వ్యర్థాలు అనేది కిందికి పడిపోవడం జరుగుతుంది. అక్కడ నుంచి వ్యర్థాలు ఏవైతే కింద సెటిల్ అయ్యాయో అది మనం డైలీ కానీ వీక్లీ కానీ మన సిస్టమ్ని బట్టి క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. బయట మనకు వాల్స్ ఉంటాయి. దాన్ని ఓపెన్ చేయడం వల్ల ఆ వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతాయి. అక్కడ నుంచి వచ్చిన వాటర్ ఈ పైప్స్ ద్వారా కిందికి వెళ్తుందండి. కిందికి ఇక్కడ వచ్చేసి ఇది 900 IV కార్బన్ అనేది వేయడం జరిగింది ఇక్కడ కింద. అయితే కింద గ్రావెల్ ఉంటుంది, 40 mm గ్రావెల్, దానిపైన 20 mm గ్రావెల్ చిప్, ఆ తర్వాత 900 IV కార్బన్ ఉంది. ఆ కార్బన్ని దాటినప్పుడు దీని లోపల ఉన్న స్మెల్ కానీ ఓకే దానిలో ఉన్న కలర్ కానీ వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఇక్కడ నుంచి వాటర్ ఈ బయోబాల్స్కి వెళ్తాయండి. ఓకే, బయోలాజికల్ ఫిల్టర్ అంటాము. ఇక్కడ బయోలాజికల్ ఫిల్టర్ లోపల మనకు ఈ 6 ఛాంబర్స్ ఉన్నాయండి. ఈ 6 ఛాంబర్స్ లోపల మనకు ఇక్కడ వరకు ఈ సిస్టంలోకి వచ్చేసరికి ఇక్కడ వరకు ఏదైతే జరిగిందో అది సెడిమెంటేషన్స్ని మాత్రం తీయడం జరిగింది. అయితే వాటర్లో డిజాల్వ్ అయిపోయిన సబ్స్టాన్సెస్ ఏదైతే అమోనియా ఉందో అమోనియా అనేది ఫిష్కి విషం లాంటిది. సో ఆ అమోనియాని నైట్రేట్ కింద బ్రేక్ చేయడానికి నైట్రైట్ని నైట్రేట్ కింద బ్రేక్ చేయడానికి ఈ బయోబాల్స్ అనేది మనకు హెల్ప్ చేస్తాయి. సో అక్కడ ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆ వాటర్ అనేది ఈ పైప్స్ ద్వారా ఇక్కడ ఉన్న 3 పైప్స్ ద్వారా ఈ ట్యాంక్లో పడతాయి. ఈ ట్యాంక్లో వచ్చేసరికి ఇవి యూవీ ఫిల్టర్స్ అండి. ఓకే, మనం ఇవి కూడా సొంతంగా బిల్డ్ చేసుకున్నాము. ఈ ఫిల్టర్స్ ద్వారా ఎప్పుడైతే ఆ నీళ్లు ఫ్లో అవుతాయో దానిలో ఉన్న బ్యాక్టీరియా కానీ ఏదైనా కంటామినేషన్స్ ఉంటే అది ఇక్కడ చనిపోవడం జరుగుతుంది. అక్కడ ఆ తర్వాత వాటర్ అనేది ఈ హోల్స్ ద్వారా మళ్ళీ తిరిగి మనకు ఫిష్ ఉన్న ట్యాంక్స్కి వెళ్తారు. సో ఇది ఇక్కడ జరిగే ప్రాసెస్ అండి. చేపల పెంపకంలో మంచి దిగుబడులు సాధించాలంటే పోషణ యాజమాన్యం చాలా ముఖ్యమైన అంశం. ఆ క్రమంలో వాటి వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ చేపలు పిల్ల దశలో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా దశల వారీగా పోషణకు ఎలాంటి ఆహారాన్ని అందించాలి, ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మా నర్సరీ అండి. ఇక్కడ మనము IBC ట్యాంక్స్ వాడుతున్నాం. ఒక్కో ట్యాంక్ వచ్చేసి 1000 లీటర్లు. ఓకే, సో దీనిలో ఏమవుతుంది అంటే చిన్న పిల్లల్ని మనం ఇక్కడ పెంచుకొని ఒక సైజు వచ్చిన తర్వాత గ్రో అవుట్కి తీసుకెళ్తాము. సో దీనిలో కూడా చిన్న పిల్లల్ని మనం చిన్న సైజులో ఉన్నప్పుడు తీసుకొచ్చుకొని వేసుకోవడం జరుగుతుంది. ఓ సైజ్ వరకు ఇక్కడ గ్రో చేస్తాము. దీనికి కావాల్సిన కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటి చిన్నగా ఉన్నప్పుడు
వ్యాధులు సంక్రమించడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అలాగే కొద్దిగా సెన్సిటివ్గా కూడా ఉంటాయి. కాబట్టి వీటిని చిన్నప్పుడు కొద్దిగా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి గ్రోఅవుట్ కాకుండా ఇలాంటి ట్యాంక్స్ ఉంటే మనకు బాగుంటుంది. అయితే ఇక్కడ వచ్చేసరికి ఫిల్ట్రేషన్ అనేది ఇక్కడ కూడా జరగాలి. ఈ ఫిల్ట్రేషన్ వచ్చేసి కొద్దిగా డిఫరెంట్గా డిజైన్ చేసాము. సో ఇక్కడ కూడా గ్రావిటీ బేస్డ్ ఏనండి. సో ఈ వాటర్ అనేది ఇక్కడ మాకు రేడియల్ ఫిల్టర్ ఉంది. ఇది రేడియల్ ఫిల్టర్ అండి. రేడియల్ ఫిల్టర్లో వాటర్ అనేది కింది నుంచి వస్తుంది. ఓకే, సో ఈ ట్యాంక్ లోపల ఏదైతే కింద ఉన్న వ్యర్థాలు ఉన్నాయో ఆ వ్యర్థాలు ఈ బకెట్ కింద ఆగిపోవడం జరుగుతుంది. అది కిందికి పడిపోతాయి. సో మనకు అటు పక్కన బాల్ వాల్ ఉంటుంది. అది ఓపెన్ చేసుకుంటే దానిలో ఉన్న వ్యర్థాలు వెళ్ళిపోతాయి. డీక్యాంటెడ్ వాటర్ దీనిలో నుంచి వెళ్తుంది. అక్కడ ఫిల్టర్ మనకు సీవ్ ఫిల్టర్ జరుగుతుంది. ఇక్కడ సీవింగ్ జరిగిన తర్వాత ఇవి 2 సెడిమెంటేషన్ ట్యాంక్స్ అండి, 1, 2. సో దీని లోపల ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో ఇక్కడ సెటిల్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో విషయం అండి నేను చెప్పాలనుకుంటుంది, ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ బయోబాల్స్ ఇట్లాంటివి దొరకకపోవచ్చు. వాళ్ళు సొంతంగా ఇలా కూడా తయారు చేసుకోవచ్చు అండి. ఈ స్ట్రాస్ పెద్ద స్ట్రాలో చిన్న స్ట్రాస్ పెట్టి కట్ చేసుకోవడం వల్ల వాళ్ళు సర్ఫేస్ ఏరియా అనేది క్రియేట్ చేయడం ఇంపార్టెంట్ బయోబాల్స్ ద్వారా. సో ఇలాగా మనం సర్ఫేస్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో దీనిలో మేము కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసాము. మేము ప్రోటీన్ స్కిమ్మర్స్ ఇలాంటివి కూడా బిల్డ్ చేసాము. ఆటో ఫీడర్స్ కూడా మేము బిల్డ్ చేసాము. సో మా ఎక్స్పెరిమెంట్స్ అనేది మేము సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అలాగే మీరు బయోబాల్స్ కాకుండా బయో సర్ఫేస్ ఏరియా క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి స్క్రబ్బర్స్ లాంటివి కూడా వాడుకోవచ్చు. సో దీని ద్వారా కూడా మనకు ఫిల్ట్రేషన్ జరిగే ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ ఈ ఫిల్ట్రేషన్ లోపల వచ్చేసి అక్కడ వరకు ఏదైతే బయో ఫిల్ట్రేషన్ జరిగిందో ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి నైట్రేట్స్ అనేది వాటర్లో ఉండిపోతాయి. ఆ నైట్రేట్స్ని బ్రేక్ డౌన్ చేయడం కోసం అని చెప్పేసి అనరోబిక్ ప్రాసెస్ జరగడానికి కోసం అని చెప్పేసి మేము ఇక్కడ ఇలా డార్క్ సర్ఫేస్ క్రియేట్ చేయడం జరిగింది. సో అక్కడ ఈ ఫిల్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడికి వాటర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ యూవీ ఫిల్టర్ ఉంది, ప్రోటీన్ స్కిమ్మర్ ఉంది. ఎప్పుడైతే వాటర్ లెవెల్ ఫిల్ట్రేషన్ లోపల ఇక్కడ పెరుగుతుందో ప్రోటీన్ స్కిమ్మర్ పనిచేస్తుందండి. ఇప్పుడు ప్రోటీన్ స్కిమ్మర్ ఆఫ్లో ఉంది. సో అలాగే ఇక్కడికి వచ్చి వాటర్ అనేది ఎప్పుడైతే లెవెల్ పెరుగుతుందో, అంటే ఇదంతా ఆటోమేటిక్ ప్రాసెస్ పెట్టామండి మేము. సో ఇక్కడ మనకు సెన్సర్స్ ఉన్నాయి. సో ఈ సెన్సర్స్ అనేవి వాటర్ లెవెల్ ఎప్పుడైతే పై దగ్గరికి ఇక్కడికి వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఇది స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ ఈ సెన్సర్ వరకు ఎప్పుడైతే వాటర్ పోతుందో అప్పుడు ఆఫ్ అయిపోతుంది. సో ఇలాగా దీన్ని ఆటోమేషన్ చేసాము. సో వాటర్ ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అవడం జరుగుతుంది. మనకు ఒకే మోటార్తో పూర్తి ఫిల్ట్రేషన్ అనేది జరుగుతుంది. ఇది 1/2 HP మోటారు. ఓకే, 1/2 HP మోటార్లో మనకు ఈ నర్సరీ అంతా 23 ట్యాంకులు ఉన్నాయి. మనకు నర్సరీలో 23 ట్యాంకులు ఫిల్ట్రేషన్ చేయడం జరుగుతుంది. చూసారు కదండి ఈనాటి నేలతల్లి కార్యక్రమం. మరింత సమాచారం కోసం మా HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీక్షించండి. నమస్కారం.